ముఖ్య అతిథులకు అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన కార్యకర్తలకు అభిమానులకు బీజేపీ అభిమానులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఈరోజు ఒక యుద్ధం జరగబోతోంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో. గత 15 రోజుల నుంచి ఆళ్ళు పెరగకుండా ప్రతి కార్యకర్త కూడా తన వంతు కృషి చేస్తూ మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలంటే ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పనిచేసే సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని గత 15 రోజుల నుంచి ఈ షేక్పేట డివిజన్లో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి గడప గడపకు పాదయాత్ర సందర్భంలో ప్రతి కార్యకర్త కూడా గుండె చెప్పుడు ప్రతి కార్యకర్త వాళ్ళ ఇక్కడ దిగేటువంటి స్థానికులు ప్రతి ఇంటికి పోయినప్పుడు బీజేపీకి ఓటేయాలి. ఒక్కసారి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, గత 2 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కానీ ఇక్కడ పనులు కూడా ఏమి జరగలేవని చెప్పి ప్రతి గడప కోత కూడా మనం చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి పోయి బీజేపీ జెండా ఎగరాలంటే మనము రేపు జరగబోయే 11వ తారీఖు ఎన్నికల్లో లంకల దీపక్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరి ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషిస్తారు. ఇక్కడ మన ఎంపీ గారు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు ఆల్రెడీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మంత్రి గారు ఉన్న సందర్భంలో ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిస్తే రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ కార్పొరేటర్ కూడా మన బీజేపీ పార్టీ అభ్యర్థిగా వచ్చేటటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి ఈ గెలుపు ద్వారా రేపు రాబోయే రోజుల్లో లంకల దీపక్ రెడ్డి గారిని గెలిపించుకుంటే రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థిగా గెలవబోతా ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఎలక్షనే కాకుండా ప్రతి కార్యకర్త నడుముకు జెండా కట్టుకొని గత 15 రోజులు ఏ విధంగా కష్టపడుతున్నారో ఇంకొక 10 రోజులు ఇదే అలుపెరగని పోరాటం చేస్తే తప్పకుండా లంకల దీపక్ రెడ్డి గారి విజయం ఇక్కడ సాధ్యమని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా దూరం నుంచి దూర ప్రాంతాల నుంచి అనేకమైన ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి షేక్పేటకి కాన్స్టిట్యూన్సీకి వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మన అభ్యర్థిని గెలిపించాలి, మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలంటే అక్కడ ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ కార్పొరేటర్గా మనం గెలవాలంటే మనందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు అందరూ కూడా బీజేపీ నుంచి ఎంపీలు గెలిచినా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక ఒక చరిత్రాత్మక ఎన్నిక. ఎందుకంటే రేపు రాబోయేది జీహెచ్ఎంసీ ఎన్నికలు. ఒక 4-5 నెలల్లో ఇక్కడ మనం మళ్ళీ పోరాటం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని రంగాల దీపక్ రెడ్డి గారిని గెలిపించుకుంటే ఇక్కడ షేర్లింగపల్లి కావచ్చు, ఇక్కడ షేక్పేట కావచ్చు, జూబ్లీహిల్స్ కావచ్చు అందరి కార్పొరేటర్లు మనం కైవసం చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా మనవి చేసేది ఒకటే, ప్రతి గ్రామంలో తిరగండి, ప్రతి కార్యకర్తను మనోధరం నింపండి. మేమున్నాం భరోసాగా, ఇక్కడ మన మంత్రి గారు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, రేపు రాబోయేది మన ప్రభుత్వమే అని చెప్పేసి భరోసా చేయాలని చెప్పి మీకు అందరికీ కోరుతున్నా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదాలతోటి మా రంగాల దీపక్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి మనోధరంతో ముందుకెళ్దాం. తప్పకుండా రేపటి నుంచి మరీ పాదయాత్ర చేసి ప్రతి గడప గడపకు తట్టి రేపు రాబోయే 11వ తారీఖు రోజు లంకల దీపక్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో